ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది ఇది ఒక మళ్ళీ అమరావతికి పునర్జన్మ. ప్రజలే తీర్పిచ్చారు. ఆయనకు ఒక గుణపాఠం చెప్పారు. ఒక రాజధాని లేకుండా చేసిన క్రూరమైన ప్రవర్తన గత ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ ఒక మోడల్ కంట్రీలోనే ఒక మోడల్ క్యాపిటల్ ఆంధ్రులకు వచ్చే అవకాశం వచ్చింది. అది భగవంతుడు ఆశీస్సులు. మూడు రాజధానులు అని అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వైపు నుంచి కూడా ఒకలాంటి భయం ఏర్పడింది. అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా, ఇలా 3 రాజధానులు పెట్టి ఎలా జరుగుతుంది, ఒకదాన్నే చూసుకోలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే వచ్చాయి సార్. ఇప్పుడు ఒక్కటే రాజధాని కాబట్టి దీని అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ఇంకా మోడిఫైడ్ క్యాపిటల్, ఒక మోడల్ క్యాపిటల్, దేశంలో ఉండే రాష్ట్రాల రాజధానుల్లో అన్నిటికంటే కూడా ఒక రోల్ మోడల్ కింద ఇది రాబోతుంది. దానికి మోడీ గారి ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి పట్టుదల. సార్, అమరావతిని రాజధాని చేయడం వెనకాల ఎన్నో ఇన్సైడ్ టాక్స్ నడుస్తున్నాయి. అంటే కాస్టిజం ఉంది, లేదంటే ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి చాలా వాల్యూ ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? కోట్లాది ఎకరాలు ఉన్నాయి. దాంట్లో దీనికోసం 30,000 చిల్లర ఎకరాలు రైతులు, ఒక 15-20 వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. అది రాజధానికి అవసరం. రోడ్డు మీద ఉండలేము కదా. నేనేమంటానంటే 3 రాజధానులు అన్నోడు ఎక్కడ రాజధానిగా నడుపుకున్నాడు? మేము కట్టిన సెక్రటేరియటే, మేము కట్టిన అసెంబ్లీ, మేము కట్టిన హైకోర్టు. ఆయన ఏమన్నా పగలు తీసాడంటే ఏమీ లేదు. అందుకని జనం ప్రతీకారం తీర్చుకున్నారు, గుణపాఠం చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకున్నట్లయితే జనం గుణపాఠం చెప్పారని చెప్పేసి సోమిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది.